మగాళ్ళకు మనగాన్ని నీలాంటి వాళ్ళకి కింగ్ ఆఫ్ కింగ్ని. ఎప్పుడైనా ఈ ఊర్లో కనిపించావో నిన్ను నడి బజార్లో పిట్టలు కాటినట్టు కాచి చంపేస్తాను, జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి దేవుళ్ళొచ్చి రక్షించారు. చాలా థ్యాంక్స్ అండి. యు ఆర్ వెల్కమ్ మిస్. నా పేరు రమ్య, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? మై నేమ్ ఇస్ అజయ్, ఇన్స్పెక్టర్ అజయ్. అయితే మీరు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. రమ్య, నేను పోలీస్ అధికారినే. మీరు మరొకలా అనుకోకపోతే మిమ్మల్ని కొంచెం డౌట్స్ అడుగుతాను, ఏమనుకోరు కదా? అడుగు రమ్య, తప్పేముంది? ఏమీ లేదండి, పట్టపగలు ఒక పార్కులో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే మీ లాంటి ఆర్డర్ ఏం చేస్తుంది? సారీ రమ్య, నీ ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను. ఎందుకంటే నేను ఈ ఊరిలో పదవీ బాధ్యతలు స్వీకరించి 2 రోజులు మాత్రమే అయింది. ఓహో, మీరు కూడా నాకులా ఈ ఊరు కొత్త అన్నమాట. అవును, అయితే మీది కూడా ఈ ఊరు కాదనమాట. కాదండి, మాది వైజాగ్. ఇక్కడే ఇచ్చిన పని మీద వచ్చాను, లక్కీగా మీరు కలిశారు. అదేమిటి రమ్య, పోలీసులనగానే అందరూ భయంతో పారిపోతారు, నువ్వేంటో నువ్వేమో అదేమిటి రమ్య, పోలీసులనగానే అందరూ భయంతో పారిపోతారు, నువ్వేమో ఇంతగా ఉంది. నా జీవితమే ఒక అంతులేని విషయాలు కాదండి, అనుక్షణం బాధలతోని నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు? అభ్యంతరం లేకపోతే చెప్పండి. అభ్యంతరం ఏమీ లేదండి, తొందరలోనే నాకంతా మీకు చెప్తాను. సరే, రేపు నేనే వచ్చి మీ స్టేషన్కి నా గురించి మొత్తం చెప్పి మీకు రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, సరేనా? వెరీ ఇంట్రెస్టింగ్ రమ్య, రా, తప్పకుండా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. తప్పకుండా అండి, మిమ్మల్ని చూసిన తర్వాత కొన్నంత ధైర్యం వచ్చింది నాకు. తప్పకుండా వచ్చి కంప్లైంట్ ఇస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. చిత్రంగా ఉంది. అజంతా సుందర్ లాంటి ఈ అమ్మాయి వెనుక అగాధం లాంటి కథ కూడా ఉందన్నమాట. అదేమిటో రేపు తెలుస్తుందిగా. Bringing on the new flavor for the 2007. Bringing on much love for all of it.